వాక్య పరిచర్య చేసెదరు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఇప్పుడు మనము సువార్త ఎలా ప్రకటించాలి అనే అంశాల మీద ధ్యానించుకున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనములో మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. కనుక స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మనం నిజంగా అనేక జనముల మధ్యకి వెళ్తూ ఉంటాం, అనేక చోట్ల స్వార్థ ప్రకటిస్తూ ఉంటాం, కరపత్రికలు అందజేస్తూ ఉంటాం. అయితే అక్కడ అన్యజనులకు వారికి యేసుక్రీస్తు గురించి తెలియదు కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము ప్రేమగా స్వార్థను ప్రకటించాలి. అలాగే మరి ఇతర మతాల వారిని కూడా మనం గౌరవిస్తూ స్వార్థను ప్రకటిస్తూ రావాలి. దేవుడు యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు తాను ప్రేమతో ఉపమానములతో స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు. కనుక మన స్వార్థ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులలో కలవరం లేకుండా ఈ స్వార్థ ఉండాలి. నేను కూడా మరి ఒక సహవాసంలో ఒక బహిరంగ స్వార్థ మరి కరపత్రికలు పంచుతూ ఉండగా ఒక ఇంటికి వెళ్ళానండి. అక్కడ ఒక ఆమె నిలవబడింది. అక్కడికి వెళ్ళి, అమ్మ ఈ కరపత్రిక తీసుకో, యేసు ప్రభువుని నమ్ముకోతాను అని చెప్పినప్పుడు ఒక ఆయన వద్దు అని ఆయన చెప్పింది. ఆయనను సరే తీసుకోమ్మా, నీ ఇంటికి రక్షణ వస్తుందని చెప్పినప్పుడు ఆయన మాకు అవసరం లేదు, ఆయన నమ్మిన వారు కొంతమంది చెడిపోయినారు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి మేము ఇంకో చోటుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక స్త్రీ మరి బాధపడుతూ ఉంది. ఆమెకు ఒక స్వార్థ ప్రకటన ఆ యొక్క పత్రికను ఇచ్చినప్పుడు ఆమె చెప్తా ఉంది ఏమంటే, అయ్యా నేను యేసు ప్రభువుని నమ్మాను, ఇతరులకు స్వార్థ ఇచ్చివేయాలి. కనుక స్వార్థ ప్రకటించేటప్పుడు మరి ఆమె చెప్తా ఉంది, నేను ఒక మందిరానికి వెళ్ళేదాన్ని, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. అయితే ఆయన నాకు ఆహారం పెట్టాడు, నా బిడ్డలకు ఆహారం పెట్టాడు, నాకు వస్త్రాలు తీసిచ్చాడు, నా బిడ్డలకు వస్త్రాలు తీసుకొచ్చాడు, ఆయన ఎంతగానో మా కుటుంబాన్ని ప్రేమించాడండి. అయితే మేము ఆయన బట్టి ఆ యొక్క మందిరానికి వెళ్తూ వచ్చేవాళ్ళం అండి. ఆయన ఉన్నన్ని రోజులు మా కుటుంబాన్ని ఆయన కాస్తూ వచ్చాడండి. ఆయన ప్రేమగా స్వార్థ ప్రకటించాడండి. ఆయన ఎంతో మంచివాడండి అని ఆమె స్వార్థ మాకే చెప్తాము. అయితే మేము ఆ స్వార్థికుని బట్టి మేమందరం సంతోషించాం. అయితే ఆమె చెప్తున్న అంశం, ఆ స్వార్థికుడు ఇప్పుడు లేడండి. హల్లెలూయా. ఆ స్వార్థికుడు ఇప్పుడు నిద్రించాడండి, చనిపోయాడు. అందువలన నేను మందిరానికి వెళ్ళలేదండి అంటుంది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ స్వార్థికుడు బ్రతుకున్నప్పుడు నీకు ఎంతగానో ప్రేమగా స్వార్థ ప్రకటించాడు. యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించాడు. ఎందుకు? నీవు నమ్మాలని, నీ ఆత్మ రక్షింపబడాలని, నీవు క్షేమంగా ఉండాలని, నీ కుటుంబం ఆనందభరితంగా ఉండాలని, ఈ లోకంలో సంతోషంగా ఉంటూ ఒకవేళ దేవుడు పిలిచినప్పుడు నిద్రించిన పరలోకానికి నువ్వు రావాలని ఆయన స్వార్థ ప్రకటించాడమ్మా. ఈ ప్రకటించే ప్రయత్నంలో ఆయన చనిపోయాడు, నిద్రించాడమ్మా. అయితే ఆయన ప్రకటించింది యేసుక్రీస్తును. కనుక నువ్వు మందిరానికి వెళ్ళాలి తల్లి అని నేను చెప్పినప్పుడు ఆమె చెప్తా ఉంది, ఆ స్వార్థికుడే లేనప్పుడు నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి? ఆ స్వార్థికుడే నిజంగా లేనప్పుడు నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అందుకే వెళ్ళలేదండి అని ఆయన గురించి నేను చింతిస్తున్నానండి. అసలు నాకు మందిరమే అవసరం లేదండి, అసలు యేసు ప్రభు అవసరం లేదండి అంటారు. అయితే మేమందరం కూడా ఆయన చెప్పిన అంశం ఏంటంటే, అమ్మ ఆయన జీవించున్నప్పుడు నీకు స్వార్థ ప్రకటించాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు నిత్య జీవులు కలిగినటువంటి దేవుడు. కనుక ఆయనను మీరు నమ్మాలని, ఆయన ఉన్నా లేకపోయినా మందిరానికి వెళ్ళాలని ఆయన స్వార్థ ప్రకటించాడమ్మా. అయితే నువ్వు మీ పాస్టర్ గారినే మీరు ప్రేమిస్తున్నారు, అది కూడా విగ్రహారాధన తల్లి. కనుక నీవు నీ పాస్టర్ని ప్రేమిస్తున్నావు. ఆయనకు ఇవ్వబడిన దినాలు అయిపోయిన తర్వాత ఆయన దినములు ముగించుకుని నిద్రించాడు. అయితే ఆయన ప్రకటించినటువంటి ప్రేమ స్వార్థలో ఉన్నటువంటి యేసుక్రీస్తును వెంబడించాలి తల్లి.
ఎవరు స్వార్థ ప్రకటించినా, ఎవరు పాటలు పాడినా, ఎవరు మంచి పరిచర్య చేసినా వీరందరూ ఒక దినాన నిద్రించవలసిన వారే. కనుక నీవు తిరిగి మందిరానికి వెళ్ళు, అప్పుడే నీ స్వార్థికుడు మీ పాస్టర్ యొక్క మరి ఆత్మ సంతోషిస్తున్నాము అని చెప్పినప్పుడు ఆమె కొద్దిగా మరి బలవంతంగానైనా నమ్మి సరే వెళ్తానని చెప్పింది. కనుక సువార్త ప్రకటిస్తున్న వారిలో ఏమీ లేదు. కనుక ఒకడు ప్రకటిస్తున్నాడు, ఒకడు నీరు పోస్తున్నాడు, ఒకడు విత్తనాలు వేస్తున్నాడు. మరి ఫలింపచేసింది, వృద్ధిపరిచేది దేవుడే. హల్లెలూయా. కనుక స్వార్థ ప్రకటించే సమయంలో మనం ఎంతో మరి బలంగా స్వార్థ ప్రకటించాలి. ఇతరులకు మరి ఎలాంటి అభ్యంతరం లేకుండా మంచి స్వార్థను, యేసు ప్రభు యొక్క ప్రేమ స్వార్థను మనం ప్రకటిస్తూ రావాలండి. అంత మాత్రమే కాకుండా యెహోవా